ఆయన ఇశ్రాయేలుకు 12 గోత్రాలు ఉన్నాయి. ఇశ్రాయేలుకు 12 గోత్రాలు ఉంటాయి. అందులో ఉన్న ఒక గోత్రమే యూదా గోత్రం. ఈ యూదా గోత్రంలో నుండి వచ్చిన వాడెవరు? యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేల్ నుండి వచ్చిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ కొరకు ఉండాలి కదా. ఇశ్రాయేలీల కొరకు ఆ యొక్క ప్రవేశం కానీ, ఆ యొక్క ఆపర్చునిటీ కానీ, లేకపోతే అవకాశం కానీ ఇశ్రాయేలీలకు ఉండవలసినప్పుడు మనం ఎందుకు యేసుక్రీస్తు వారిని ఈరోజు ఆయన తిరిగి లేచింది కానీ మనము గుర్తు చేసుకుంటున్నాము? యేసుక్రీస్తు వారు అంటే యూదులకు సంబంధించిన వాడు కదా. మనందరం కూడా ఒకనాడు అన్ని జనులు మనందరం కూడా దేవుని ఎరుగని వారము, దేవుని ఉనికిని మనము తెలుసుకునే వాళ్ళం మనందరం కూడా. మరి యేసుక్రీస్తు వారు చనిపోయింది యూదుల కొరక, అందరి కొరక? అందరి కొరకు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచింది యూదుల కొరక, అందరి కొరక? అందరి కొరకన్నప్పుడు ఆయన యూదులలో పుట్టిన యేసుక్రీస్తు వారిగా ఉంటుంటూ మన కొరకు ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి? అసలు మనం ఎలా యేసుక్రీస్తు వారితో ఐక్యపరచబడ్డాము? మనకు ఆయనకి సంబంధం ఎప్పుడు కుదర్చబడింది? యేసుక్రీస్తు వారు యూదుల కొరకు పుట్టినప్పుడు, మనము అన్యజనులమైనప్పుడు, మరి యేసుక్రీస్తు వారు మనకు ఎలా సంబంధమైన వ్యక్తిగా మనం చూడగలము? ఈ అవకాశం మనకు ఎప్పుడు వచ్చింది? ఇంతకు యేసు క్రీస్తు అంటే అర్థం ఏంటి అసలు? ఏమండి? యేసుక్రీస్తు మన పేరు, మనందరూ కూడా పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటి? ఈరోజు క్రైస్తవులు తెలుసుకోవాలి ఈ విషయాలన్నిటిని కూడా. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఎవరి కొరకు రక్షకుడు? ఎందు కొరకు రక్షకుడు? దేని కొరకు రక్షకుడు? ఏమండి? క్రీస్తు అంటే అభిషిక్తుడు, రాజు. అంటే ఆయన పేరులోనే ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమైపోతుంది. ఆయన ఎందుకు వచ్చాడో మనకు అర్థమైపోతుంది. ఆయన రావడంలో ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. యేసు అంటే రక్షకుడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఆయన? యూదులను రక్షించడానికి వచ్చాడా? అన్ని జనులను రక్షించడానికి వచ్చాడా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిని రక్షించడానికి వచ్చాడా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు వచ్చాడు ఆయన. సరే, వచ్చాడు. ఆయన కూడా మనలాగే బ్రతికాడు. ఆయన కూడా ఏమైపోయాడంటే మరణించాడు. మరి మనము బ్రతుకుతున్న బ్రతుకుకు, యేసుక్రీస్తు వారు బ్రతికిన బ్రతుకుకు ఉన్న తేడా ఏంటి? మరి మనము జీవిస్తున్న ఈ జీవితానికి, యేసుక్రీస్తు వారు జీవించిన జీవితానికి ఉన్న తేడా ఏంటి అసలు? అసలు మనందరం కూడా యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగిన వారుగా ఉండడానికి అవకాశం ఎప్పుడు మనకు వచ్చింది? మనకు. ఎందుకంటే మనమందరం కూడా అన్ని జనులము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసుకున్నా కూడా సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమె ఏమంటుందంటే, మేము అన్ని జనులం కదా, మీరు మా దగ్గరికి రావడం ఏంటని ప్రశ్నిస్తుంది ఆమె. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారితో మనకు సంబంధం అనేది ఎప్పుడు జరిగిందో తెలుసా? యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం ప్రియులారా. అందరు బైబిల్ తీయాలండి. చదవడానికి ఎవరు కూడా ఆతృత పడద్దు. దయచేసి అందరు బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనము. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అంటే ఈ ప్రవేశం ఎప్పుడు జరుగుతుందట? అంత్య దినములలో. ఎప్పుడు జరుగుతుందండి? అంత్య దినములలో. అంటే అన్ని జనులుగా ఎవరెవరైతే పిలువబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారంట? ఏమండి? ప్రవాహం వచ్చినట్లు ఎక్కడికి వస్తారు? దానిలోనికి. ఎక్కడికి? యెహోవా మందిర పర్వతానికి.
దేవుని దగ్గరికి అన్ని జనుల ప్రవేశం అనేది జరుగుతుంది. మరి అంత్య దినములో జరుగుతుందని చెప్పాడు కదా. మరి అంత్య దినాలు ప్రారంభమయ్యాయా, అవుతున్నాయా, అవ్వబోతున్నాయా? అది తెలియాలి కదా మనకు. ఏమండి, మరి ఇది అంత్య దినాల్లో జరుగుతుందని చెప్పినప్పుడు మరి అంత్య దినాలు ప్రారంభమయ్యాయా, అయ్యాయా, కాలేదా? అయ్యాయి. అందరికీ తెలుసా అంత్య దినాలు ప్రారంభమయ్యాయి అని తెలుసా? సందేహం ఉంటే చేతులతో చెప్తాను, చూపిస్తాను. సో అంత్య దినాలు ప్రారంభము అయ్యాయి, మంచిది. మరి అంత్య దినాలు ప్రారంభమైనప్పుడు ఇక అంత్య దినాలు ప్రారంభం అయ్యాయి అంటే ఏం జరిగిందని అర్థం? అక్కడ అన్యజనుల ప్రవేశం అన్నది జరిగింది. అదే మనం అపోస్తుల కార్యంలో మనము చూడగలం. ఈ సందర్భాన్ని కూడా కొర్నేలి గారి సందర్భం, ఆ సందర్భాన్ని కూడా ఒకసారి చూసుకుందాం మనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. ఏమండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 16వ వచనం చూసుకుందాం ప్రియులారా. 16, 17, 18 నేను చదువుతానండి. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవునిని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడని చెప్పాను. వారు ఈ మాట విని మరియమి అడ్డం చెప్పగా, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుచు దేవునిని మహిమపరచిరి. మనం ముందు చూసుకున్న యెషయా గ్రంథంలో చూసుకున్న ఆ ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడింది. యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ఇక్కడ నెరవేర్చబడింది. సరే, మంచిది. మరి ఇక్కడ నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ఏంటి సంబంధం? అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోవాలి? ఏమండి, యేసుక్రీస్తు వారు చనిపోయాడంటే అసలు ఎందుకొరకు ఆయన మరణం అన్నది జరిగింది? ఏమండి, పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోతారు కదా. మరి యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన మరణంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈరోజు ప్రపంచమంతా ఎందుకు ఒక వ్యక్తిని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటుంది? ఆయన మరణ దినాన్ని గుర్తు చేసుకుంటుంది, ఆయన పునరుద్ధాన దినాన్ని గుర్తు చేసుకుంటుంది, ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇదేదో ఒక ప్రాంతంలోనో, ఒక ప్రదేశంలోనో, లేక ఒక రాష్ట్రంలోనో, ఒక దేశంలో జరుగుతున్న విషయం కాదు కదా, ప్రపంచమంతా. మరి ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత? ఏమండి, ఆయన ఎవరి కొరకు చనిపోయారు, ఎందుకు కొరకు చనిపోయారు? కారణం తెలియాలి మనకు. ఎందుకు? మన అందరి మార్గదర్శి ఆయన కదా. ఒకసారి మనము పౌలు గారు రాసిన తన మొదటి పత్రికలకు కొరింథీయులకు చూసుకున్నట్లయితే 15వ అధ్యాయము, పౌలు గారు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు 15వ అధ్యాయము. ఏమండి, మొదటి నుంచి కానీ మనం చూడగలిగితే ప్రియులారా, అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుందండి. మొదటి నుంచి 4 వచనాలు చూసుకున్నట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను అది మీకు నేను చెబుతున్నాను, మీరు దాన్ని అంగీకరించారు, మీరు అందులోనే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ చాలండి. ఇక్కడ మనము మొదటి అధ్యాయము 4వ వచనము నుండి 4వ వచనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చెబుతున్న విషయాలన్నీ కూడా పౌలు గారు మీకు మీకు మీరు మీరు అని చెబుతున్నాడు. అంటే ఎవరి కొరకు చనిపోయాడంట యేసుక్రీస్తు వారు? మీ కొరకు చనిపోయాడు. ఇంకొక సందర్భం చూసుకుందామండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వరకు మనం చూసుకున్నట్లయితే, ఏలనగా మనము ఇంకా బలహీనులమై ఉండగా
వచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలండి. ఇక్కడ కూడా ఎందుకు కొరకు చనిపోయాడు అని చెప్తున్నాడు. అక్కడ మన కొరకు, మీ కొరకు, మన కొరకు, మీ కొరకు. అందులో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారండి? అన్యజనులు ఉన్నారు, యూదులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇందులో. ఇంకా మనం వెళ్ళిపోదాం, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. యోహాను గారు రాసిన తన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసుకుందాం అండి. మొదటి 2 వచనాలు. చిన్నపిల్లలారా, మీరు 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 పాపము చేయకుండాకై నేను ఈ సంగతులు రాస్తున్నాను. చాలండి. మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు. ఇప్పుడు ఆలోచించాలి. ఇంకొక మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసుకుందామండి. 9వ వచనము. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద చనిపోయింది ఎవరి కొరకు? ప్రతి ఒక్కరి కొరకు. ఎందుకు చనిపోవాలి? ప్రతి ఒక్కరి కొరకు. ఏం చేశామని చనిపోయాడని చెప్పండి. ఏమండి? మీరు ఉదయం లేచి మీ ఉద్యోగాలు చూసుకుంటున్నారు, మీ కుటుంబాలు చూసుకుంటున్నారు, మీ పిల్లలను చూసుకుంటున్నారు, అవునా? మీ బాధ్యతలు నెరవేరుస్తున్నారు, మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. మరి మీ కొరకు ఎందుకు చనిపోవాలి? మీరు ఏం చేశారని చనిపోయాడు ఆయన? క్రైస్తవుడు అంటే క్రీస్తుని గురించిన అన్ని విషయాలను తెలుసుకోవలసిన వాడు, తెలుసుకున్న వాడుగా ఉండాలి క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తుని గురించిన అన్ని విషయాలు. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు బ్రతికాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు ఆయన తిరిగి లేచాడు, ఎవరు చెప్పాలి? క్రైస్తవుడు చెప్పాలి. ఇప్పుడు మనం చూసుకున్న ఈ 4 సందర్భాల్లో కూడా ఏమంటున్నాడు ఆయన? మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు. చివరికి వచ్చేసరికి, హెబ్రీ పత్రిక వచ్చేసరికి మనుషులందరి కొరకు. ఏం చేశారు మనుషులు? మరి మనుషులందరి కొరకు యేసుక్రీస్తు వారు చనిపోవలసిన అవసరం ఏమొచ్చింది అసలు? ఏమండి? యేసుక్రీస్తు వారు చనిపోవడాన్ని బట్టి మనము పొందుతున్నదేంటి? యేసుక్రీస్తు వారు చనిపోకపోతే మనము కోల్పోయేదేంటి? యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారో తెలుసా? ఆయన ఎందుకు చనిపోవలసి వచ్చిందో తెలుసా? ఏమండి? ఆయన మన కొరకు ఏం చేసి మనం ఏం చేశామో తెలుసా ఇంతకు? ఒకసారి మనం వాక్యం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూసుకుందామండి. ఇక్కడ కూడా మరలా మనల్ని ఎత్తి చూపిస్తున్నాడు దేవుడు. ఇక్కడ మీ అపరాధముల చేతను, మీ అపరాధములు, మీ అపరాధాలు ఏంటి? మీ అపరాధాలు, మీ అపరాధముల చేతను. మరలా ఏమంటున్నాడు? మీ పాపముల చేతను. మనం ఎలా ఉన్నామంట? మనము అపరాధముతో ఉన్నామట, మనము పాపముతో ఉన్నామట. క్రీస్తు మీ కొరకు చనిపోయాడు, మీ కొరకు చనిపోయాడు, మనుషులందరి కొరకు చనిపోయాడు. ముందు చూసుకున్నాం మనము. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మీ అపరాధముల చేతను. తర్వాత మీ పాపముల చేతను. మీరు ఎలా ఉన్నారంట? చచ్చిపోయారు. ఏమండి? అపరాధాలు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంట? చనిపోయిన వారుగా కనిపిస్తున్నారు. ఏమండి? ఇది నిజమా? నిజం ఇది. మరి మన అపరాధాలు ఏంటి? ఏమండి? మన పాపాలు ఏంటి చెప్పండి?
మన అపరాధాలు, మన పాపాలు ఏంటి? ఏమండి, మనలో కూడా మనం మనుషులు కదండి, మనం కూడా తప్పు చేస్తాం కదండి. ఓకే, ఎన్నిసార్లు, ఎన్ని రోజులు? ఏమండి అంటే ఇప్పుడు మనం అన్ని జనులం కాదు, ఇప్పుడు మనం ఎవరము? దేవుని మందిరానికి మనం వారసులం అయిపోయాము. ఇప్పుడు మనము దేవునికి కుమారులం అయిపోయాము. అవునా? మనము దేవునితో సమాన వారసులం అయిపోయాం. ఇప్పుడు అందరూ కూడా అన్ని జనులుగా పిలవడం లేదు మనల్ని. ఈరోజు ఆయన ఎలా పిలుస్తున్నాడు? నా పిల్లలు, నా కుమారులు కదా. మరి మనము ఆయనకి పిల్లలమైనప్పుడు మనం ఆయన దృష్టిలో ఎలా ఉన్నామంట? మనము మన అపరాధముల చేత, మనము మన పాపముల చేత ఏమైపోయామంట? మనము చచ్చిన వారుగా మనం కనిపించామంట. అయితే ఆయన ఏం చేసుకున్నాడు? మనము చచ్చిపోయిన వారుగా ఉంటే యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు వారితో మనల్ని ఏం చేశారంట? ఆయన బ్రతికించుకున్నాడు. బాగా అర్థం చేసుకోవాలండి. మనము చనిపోయిన వారుగా మనమున్నాము, కానీ క్రీస్తు బ్రతికించుకున్నాడు. దేవుడు బ్రతికించుకున్నాడు మనల్ని. మనం ఏం చేశామని మనం చనిపోయాం ఆయన దృష్టిలో? ఏమండి, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు మీ మాటలు వినలేదు, లేకపోతే మీ అడుగుజాడలు పాటించట్లేదు, లేకపోతే మీ కష్టాలలో మీ చేదోడు వాదడుగా ఉండట్లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు అనుకోండి, మనం ఏమనుకుంటాం? నువ్వు బ్రతికున్నా చనిపోయిన వాళ్ళతోనే సమానము. ఎందుకంటే మీ బాధ్యతను మీరు చేయట్లేదు కాబట్టి. కానీ దేవుడు అలా అనట్లేదు. నిన్ను చూసి ఏమంటున్నాడంటే ఆయన, మీరు ఎప్పుడైతే తప్పు చేస్తారో మీరు అప్పుడు చచ్చిన వాళ్ళతో సమానము. తప్పు అంటే ఏంటండి? ఏమండి, మనం అనుకోవచ్చు, నేనేం తప్పు చేశానండి, నేనేం పాపం చేశానండి, నేనే అపరాధం చేశానండి, నేను నా ఉద్యోగం పోతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను నా అప్పు తీర్చుకుంటున్నాను, నా కడుపు నింపుకుంటున్నాను, నా పిల్లల్ని పోషించుకుంటున్నా, కుటుంబాన్ని చూసుకుంటున్నాను కదా, మరి నేనేం తప్పు చేశాను? మంచి ప్రశ్న కదండి. ఇలాంటి ప్రశ్న ఒక వ్యక్తి అడిగాడండి. చూడండి ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం చూసుకున్నామండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనము. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు ఇక్కడ. ఏమని? అందుకు అబ్రహాము, కుమారుడా, ఎవరెవరైతే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నామో వాళ్ళందరూ ఆలోచించాలి. సమాధానం ఇక్కడ ఉంది. ఏంటి? నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖాన్ని అనుభవించావు. ఏంటండి? నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు నువ్వు సుఖాన్ని అనుభవించావు. ఏమండి, తప్ప? చెప్పండి. నీ జీవిత కాలములో నీవు భూమి మీద నీకిష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతకడము తప్ప? మరి ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఏ సుఖాన్ని అనుభవించాడు? మరి అదే 16వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం ప్రియులారా. ఈ చనిపోయిన వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ, ఈ చనిపోయిన వ్యక్తి భూమి మీద బ్రతికున్నప్పుడు ఎలా ఉన్నాడంటే తాను ధనవంతుడుగా ఉన్నాడు. తర్వాత అతను ఊదా రంగు బట్టలను, సన్నపు నార బట్టలను ధరించుకొని, చాలండి, ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఎవరు? కుమారుడా, నీ జీవిత కాలమందు నీవు నీకిష్టం వచ్చినట్లు నువ్వు సుఖాన్ని అనుభవించావు అని ఎవరితో అయితే అన్నాడో అతను అనుభవించిన సుఖం ఏంటి? అతను సంపాదించిన ఆస్తిని, అతని కష్టార్జితాన్ని, అతని శ్రమను సంతోషంగా భూమి మీద అనుభవించాడు. ఏమండి,
ఇలా అనుభవించినందుకు దేవుడు ధనవంతుని శిక్షించడము న్యాయం అంటారా? చెప్పండి. భూమి మీద తమ కష్టార్జితాన్ని లేక తాము ఆర్జించిన వాటిని, తాము సంపాదించిన వాటిని తింటూ త్రాగుతూ సంతోషంగా భూమి మీద బ్రతకడము న్యాయమా కాదా? దేవుడు పట్టుకుంటున్నాడు మనందరినీ కూడా ప్రియులారా. ఎందుకో తెలుసా? నీలాగా నాలాగా బ్రతికిన వ్యక్తి కాదు ఎవరు. ఈరోజు ఎవరి గురించి మనం ఆలోచిస్తున్నామో ఆయన ఏం చేశాడంటే భూమి మీద బ్రతికినంత కాలము ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటో చూస్తారు ఒకసారి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం ఇప్పుడు మనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ధనవంతుల్లా చేయలేదు ఆయన. ధనవంతుల్లాగా ఊదా రంగు వస్త్రాలు ధరించుకోలేదు, సన్నపు నార బట్టలు ధరించుకోలేదు. ప్రతిరోజు ఆయన ఏం చేయలేదు? ఆయన సుఖపడలేదు. ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే మనము శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చామో, యేసుక్రీస్తు వారు కూడా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన ఆ కాలములో యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలం ఎలా ఉండింది? రోదన కాదండి. ఎలాంటి బాధ? మహారోదన. ఎలాంటిదండి బాధ? మహారోదనతోనూ. ఎవరికి కన్నీళ్ళండి? యేసుక్రీస్తు వారికి మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయమును భక్తిని కలిగి ఉన్నందున ఇంకా ముందు యేసుక్రీస్తు వారు కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎవరి గురించి చెప్పబడుతున్న మాటలు ఇవి? ఎవరి గురించి అండి? యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఎవరైతే మరణించారో, ఎవరు సమాధి చేయబడ్డారో, ఎవరు తిరిగి లేచారని మనం ఈరోజు ఈ మందిరంలో కూడి ఉన్నామో, ఈ స్థలంలో కూడి ఉన్నామో, ఆయన బ్రతికిన బ్రతుకులా ఉందట. రోదన, శ్రమ, కన్నీరు, బాధ, వేదన, వీటన్నిటి ద్వారా ఏం నేర్చుకున్నాడంట ఆయన? విధేయత. ఏమండి, మన నాయకుడు ఎలాంటి వాడైతే ఆ నాయకుడి కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు? అదే లక్షణాలు కలిగి ఉంటారండి. అవునా కాదా? మన నాయకుడు ఎలాంటి వాడుగా మనకు దారి చూపిస్తాడో మనం కూడా అలాంటి దారిలోనే వెళ్ళాలనుకుంటాం. మనందరం కూడా నాయకుడు ఏ షర్ట్ వేస్తే ఆ షర్ట్ వేస్తారు. ఏమండి, ఆ మధ్యకాలంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో అతను ఏ షర్ట్ వేస్తే ఆ షర్ట్ వేసేవారండి. కొంతమంది ఏ ప్యాంట్ వేస్తే అదే రంగు వాడేవాళ్ళు. ఎందుకు? నాయకుడి మీద ఉన్న అభిమానం. మరి యేసుక్రీస్తు వారు తాను బ్రతికిన బ్రతుకు కాలంలో తాను బ్రతికిన జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే మనలాగా సంతోషము లేదు ఆయనకు, మనలాగా ఆనందం లేదు ఆయనకు, మనలాగా విశ్రాంతి లేదు ఆయనకు. ఏమండి, మనలాగా బ్రతకలేదు ఆయన. ఎవరిలా బ్రతికాడు ఆయన? ముందుగా చనిపోయిన ధనవంతులాగైతే అసలు ఆయన బ్రతకలేదు. ఆయన బ్రతికిన జీవితం అంతా కానీ చూసుకున్నట్లయితే మహారోదన, కన్నీరు, బాధ, వేదన, దుఃఖము. అంటే ఇలా బ్రతకాలని యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడా? అవును, ఇలానే బ్రతకాలి. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడుకోవడానికి. నీ పాపములను, నీ అతిక్రమలను, నీ అపరాధములను తుడిచివేయాలి. తుడిచివేయాలంటే ఏం కావాలి దానికి? అందుకు క్రయాన్ని చెల్లించాలి. ఇప్పుడు ఆ రెఫరెన్స్ నేను చూపించడానికి సమయం లేదండి, 5 నిమిషాలు ముగిస్తాను. ఇంకా దానికి క్రయాన్ని చెల్లించాలి. ఏంటా క్రయము? ఆయన రక్తం. ఆ రక్తం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి, ఏ అపరాధం లేనిదిగా ఉండాలి. ఎవరున్నారు పాపం లేని వారు భూమి మీద? చెప్పండి.
నువ్వేమనుకుంటావంటే పాపం అంటే నరహత్య, వ్యభిచారము, దొంగతనము, మోసము, కుట్రలు, కుతంత్రాలు ఇవనుకుంటావు నువ్వు. దేవుని దృష్టిలో పాపం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటను వినకపోతే దేవుడు నిన్ను పాపిగా నిన్ను గుర్తిస్తాడని జాగ్రత్త. ఆజ్ఞ అతిక్రమించావా? ఎవరు నువ్వు? పాపి. చూసుకుందామండి, కొత్తలో వచ్చారు కదా, రెఫరెన్స్ చూసుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం పిల్లరా. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆదాము హవ్వలు ఏం చేశారండి? చెప్పిన మాట వినలేదు, గట్టివేయబడ్డారు. ఎక్కడి నుండి? ఏదైనా తోటలో నుండి. అంటే మాట వినకపోతేనే పాపమా? పాపం. దేవుని దగ్గర చిన్న పాపము, పెద్ద పాపము, బలమైన పాపము, బలము లేని పాపం అని ఏం లేదు. తప్పు చేశావంటే తప్పంతే. మరి ఈ పొరపాట్లు ఎవరు చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు ప్రపంచంలో? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంట? 3:23 రోమీయులకు రాసిన పత్రిక. ఏ భేదము లేదు, అందరూ. ఏమండి? పోనీ అక్కడ కొందరంటే బాగుంటుంది కదండి. ఏమన్నాడు అక్కడ? అందరూ. పెద్దలని లేదు, పిల్లలని లేదు, యవనులని లేదు, వృద్ధులని లేదు. ఏమండి? మరి ఈ తరాన్ని చూస్తే ఎలా ఉంది? అందరూ. ఇంతకు ముందండి పాపం అంటే ఏదో కనిపించేది కాదు. ఇప్పుడు తమ ఫోన్లలోనే ఉంది పాపం కదా. తమ ఇంటిలోనే, తమ చెరువులోనే, తమ దగ్గరలోనే ఉంది. ఎప్పుడు కావంటే అప్పుడు. అందరూ పాపము చేసి, పాపాన్ని ఏం చేస్తున్నారు? అందరూ ఆహ్వానిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే నువ్వు దేవుని దూరం అయిపోతున్నావు నువ్వు. అయితే నిన్నేం చేయాలి? నిన్ను ఆయన కాపాడుకోవాలి. నిన్ను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అందుకే యేసుక్రీస్తు వారికి ముందు చెప్పారంటే ఏమని? నాయనా నువ్వేం చేయాలో తెలుసా? నీ కొరకు నేను రాసుకున్నాను ఏమని? నువ్వు సిలువలో చనిపోవాలి, రక్తాన్ని కార్చాలి. నీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరు ఏం చేయాలి? పవిత్రపరచబడాలి. ఎందుకంటే వాళ్ళకు శిక్ష అమలు జరుగుతుంది. వాళ్ళు చేసిన పాపాలను బట్టి, వాళ్ళు చేసిన అపరాధాలను బట్టి. వాళ్ళ అపరాధాలు, పాపాలు క్షమింపబడాలంటే నీవు బలి కావాలి. ఆ బలి కావాలంటే నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, శరీరాన్ని ధరించుకుని వాళ్ళతో నువ్వు బ్రతకాలి. బ్రతికినంత కాలము నువ్వు పాపం లేనివాడుగా ఉండాలి. ఎవరు చెప్పిన మాటలు ఇవి? తండ్రి చెప్పిన మాటలు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, సమయం అయిపోయి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకొనెను. ఎందుకొరకు? క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండడానికి, మనము పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండడానికి ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు బలైపోయాడు. అయితే నిన్నేం చేయమంటున్నాడు తెలుసా? నువ్వేం కావాలంటున్నాడు తెలుసా? ఆయన నువ్వు కూడా ఏమన్నాడు చూడ కింద అక్కడ. అలాగుననే మీరును బలి కావండి. అలాగుననే మీరు కూడా ఏమైపోవాలి? మీరు బలి కావాలి. బలి అంటే చచ్చిపోమని చెప్పట్లేదు నిన్ను. మొట్టమొదట నీ సహోదరుని నువ్వు ప్రేమించు చాలు. నీ తోటి సహోదరుని ప్రేమించు, క్షమించు. నీవు దేవుని కుమారుడు అనిపించుకుంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు చనిపోయింది ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? మన కొరకు చనిపోయాడు. మరి మన కొరకు ఎందుకు చనిపోయాడు ఆయన? మన అపరాధాలను, మన పాపాలను తీసివేయడానికి. మరి ఆయనకు కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? జాగ్రత్త ప్రియులారా, సమయం అయిపోయింది. ఆయనకు నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతికితే నీకు నిత్య జీవం. ఎందుకంటే నీ కొరకు తన కుమారుని చంపుకున్నాడు ఆయన. నువ్వు కావాలని నీ కొరకు తన కుమారుని చంపేశాడంటే నీ మీద ఎంత ప్రేమ చూసారా దేవునికి? అట్టి ప్రేమను నీవు భూమి మీద బ్రతికినంత కాలం కలిగి ఉండకపోతే శిక్షలోనికి జారిపోతావు. నువ్వు జాగ్రత్త. కాబట్టి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు ఈరోజు. ఎందుకు? మనకు సంతోషం. ఏంటా సంతోషము? నా పాపాలు క్షమించబడ్డాయి, నా అపరాధాలు క్షమించబడ్డాయి,
నేను పరిశుద్ధుడిగా బ్రతికే అవకాశం వచ్చింది, నేను పవిత్రంగా బ్రతికే అవకాశం వచ్చింది. అందుకొరకు మనం ఏం చేయాలి? మనము సంతోషించాలి, ఆనందించాలి. ఆ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలి? భోజనాలు చేసి కాదు, పార్టీలు చేసి కాదు. ఎలా? మన బ్రతుకుల ద్వారా. మన బ్రతుకుల ద్వారా వ్యక్తపరిస్తే ఎవరికి సంతోషమో తెలుసా? నిన్ను కన్న నీ తండ్రికి సంతోషం. మరి అది నెరవేర్చాలి. అది నెరవేర్చడానికి నిన్ను తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడికి. మర్చిపోవద్దు. మీరందరూ అలా ఉండడానికి ప్రయాసపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, జీవులగిన ఆయన, కృపగల దేవా, మీ కుమారుడు మా కొరకు బలైపోయారు, మా కొరకు రక్తాన్ని కార్చాడు, మా కొరకు తిరిగి లేచాడు. మీ కుమారుడు తిరిగి లేచాడన్న సంతోషం అలా ఉంది, కానీ ఆయన లక్షణాలు మేము కలిగి ఉన్నామా లేదా అదే మీరు చూస్తున్నారు. ఇప్పటికైనా అలాంటి లక్షణాలు కలిగి బ్రతికేవారుగా మేము మీ ఎదుట కనిపించడానికి కృప చూపించాలి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి.